నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం పిల్లల యొక్క లక్షణాలని, మనస్తత్వాల గురించి, వాటిలో మనం తీసుకురావాల్సిన మార్పు గురించి, దానికోసం మనం ప్రాక్టీస్ చేయాల్సిన విధానాల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి అని నేను ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్లు చెప్తానండి. మన వేళ్ళు కొసలు ఏమైతే ఉన్నాయో కొనలు, మన అరచేతులే మనకు కనిపించే బ్రెయిన్ అండి. మన బ్రెయిన్కి ఏ సంకేతాలు ఇవ్వాలన్నా, ఏ సిగ్నల్స్ ఇవ్వాలన్నా అరచేతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి, నర్వ్స్ అన్ని. కాబట్టి నేను కొన్ని ఎక్సర్సైజులు చేతులతో చేసేవి చెప్తాను, పిల్లలతోటి అది చేయించండి. ముందు మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత వాళ్ళతో చేయించండి. మీ రెండు అరచేతులు ఉన్నాయి కదండి, ఈ రెండింటిని ఇదిగోండి ఇలా పెట్టండి. పెట్టారా? మీకు కనిపిస్తున్నాయి రెండు అరచేతులు అనుకుంటూ ఉన్నాను. మీరు ఏం చేయాలంటే ఈ వేళ్ళు ఉన్నాయి కదండి, ఇలాగా 10 కౌంట్ అండి. మిగిలిన వేళ్ళు ఇలా నొక్కి పెట్టి ఉంచాలి. ఇది ఒకదాని చుట్టూరు ఒకటి 10 టైమ్స్, అలాగే రివర్స్ 10 టైమ్స్ అండి. కనిపిస్తున్నాయా మీకు? అలాగే ఇలా చూడండి, ఇలాగా ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఇలాగా ఒక 10 సార్లు ప్రతి వేలుతోటి చేయించండి. మొదటిది. రెండోది చూడండి, రెండు అరచేతులు పిడికిలు మూసారు కదా, ఇలా. ఓకే, ఇలా ఒక మన బొటన వేలు, చిటికిన వేలు, ఆ తర్వాత ఈ బొటన వేలు, ఈ చిటికిన వేలు, ఇలా అండి. మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఈ బొటన వేలు లేచినప్పుడు దీని యొక్క చిటికిన వేలు, అలాగే ఈ బొటన వేలు మూసి ఈ చిటికిన వేలు తెరిచి, బొటన వేలు చిటికిన వేలు, అలాగే మళ్ళీ చిటికిన వేలు బొటన వేలు. చాలా స్పీడ్గా చేయించండి. హోంవర్క్ చేసే ముందు, చదువుకుంటానికి కూర్చునే ముందు, లేదా ఏ కొత్త పనైనా ప్రారంభించే ముందు మీ పిల్లల బ్రెయిన్కి నేను పని చేస్తున్నాను, కొత్త పని ఏదో చేయబోతున్నాను అని సిగ్నల్స్ ఇవ్వడానికి ఈ ఎక్సర్సైజులు చాలా బాగుంటాయండి. వీటిని బ్రెయిన్ బూస్టర్ ఎక్సర్సైజులు అంటారు. ఓకే, మూడో ఎక్సర్సైజ్ చూడండి. అరచేతులు మొత్తం ఇలా బిగించాం కదా. ఓకే, ఇలా ఇలా అండి. వీటితోటి ఇలా నొక్కాలి. ఒక చేతిలో ఒకటి పెట్టి ఇలా నొక్కండి, గట్టిగా ప్రెస్ చేయాలండి. ఈ వేరు చివరలు, ఈ మన వేళ్ల చివరలు దీనికి ఇలాగా ప్రెస్ చేయాలి. అలాగే యువతల చేతితోటి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందండి. అన్నీ కలిపి చెప్తున్నాం. ఒక 6 ఉంటాయి, 5, 6 ఇలా. ముందు మీరు కూడా చేయొచ్చండి, మీరు చేయండి. ఓకే, నెక్స్ట్. ప్రతిదీ ఒక్కొక్క నిమిషమైనా చేయించండి. నెక్స్ట్ అండి, చేతులు ఉన్నాయి కదా, ఇలాగా అరచేతితోటి అన్ని వేళ్ల కొనలని మనం నొక్కించడం. 1, ఇలా 2, 3, 4, చూసారా? అన్నిటితోటి అన్ని వేళ్ళని బొటనవేలు సహాయంతో ఇలా ప్రెస్ చేయడం అండి. మీరు ప్రతిదీ ఒక్కొక్క నిమిషం చేయించండి. మీకు కూడా ఎప్పుడైనా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అస్తమాను పనిచేసి అలసిపోయాం, మాకు పనిలో బ్రేక్ కావాలి అనుకునే అమ్మలు ఒక్క నిమిషం బ్రేక్ తీసుకుని ఈ ఎక్సర్సైజ్ చేయండి. మీకు చాలా రిలీఫ్ వస్తుందండి, రిలాక్స్ అవుతారు. కొత్త పని చేయడానికి మనకి కొత్త శక్తి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అండి. రెండు అరచేతులను ఇలా ముడవండి, గట్టిగా ముడవండి. ముడిసారు, ఇలా తెరవటం చేశారు కదా, చూడండి. ఇలా దీంతో ఇది, దీంతో ఇది. ఈ టిప్స్ ఈ అరచేతికి, ఈ టిప్స్ ఈ వేళ్ల కొనలు ఈ చేతిలో, ఈ వేళ్ల కొనలు ఇక్కడ. పిల్లలకే కదండి, అమ్మలు ఎవరైనా సరే బాగా ఒక పని తర్వాత ఒక పని ఒత్తిడి ఎక్కువైపోయింది, కొంచెం రిలాక్స్ అవ్వాలి, మనకు కొంచెం
అందులోంచి దృష్టి మరల్చాలి, కొత్త శక్తి కావాలి అనుకున్నప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సీట్లో కూర్చునైనా చేయొచ్చండి. ఇట్స్ గివ్ అ వెరీ గుడ్ రిలాక్సేషన్. దెన్ ఫైనల్లీ వేళ్ల కొనలతోటి మీరు ఏ ఆర్డర్లో చేసినా పర్వాలేదండి. ఎక్కడి నుంచి మొదలుపెట్టినా మీ వేలి కొనలు బ్రెయిన్ నర్వ్స్కి అనుసంధానమైన ఉంటాయి. మనకి కనిపించే బ్రెయిన్ అండి ఇది. మీరు ఈ అరిచేతి వేళ్లతోటి ప్రాక్టీస్ చేసి ఈ వేళ్లతోటి మనం బ్రెయిన్ని రిలాక్స్ చేయించుకోవచ్చు. ఓకే, మీరు పిల్లలతో చేయిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.